ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి లైఫ్ స్టైల్. తిరుమల పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఇన్ కేస్ చూడకపోతే కనుక పైన వచ్చే లింక్ ని క్లిక్ చేయండి. ఈ పార్ట్ 2 వీడియోలో తిరుమలలో చూడవలసిన పుణ్యక్షేత్రాలు చూద్దాం. మొట్టమొదటగా చూడవలసిన పుణ్యక్షేత్రం శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి. లొకేషన్స్ ని ఆస్వాదించే లోపే మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి భక్తుల రద్దీ కూడా చాలా తక్కువగానే ఉంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద వృక్షాలతో చాలా బాగుంది. ఇంకా కారులోంచి అయితే మా హీరోస్ దిగుతున్నారు. తిరుమలలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు చూడడం కోసం మేము ఈ కార్ మాట్లాడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. 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 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నప్పుడు ఇరువైపులా మహావృక్షాలు కనపడ్డాయి. ఎన్నో సంవత్సరాల నాటివండి ఈ మహావృక్షాలు. ఈ వృక్షాలకి పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉయ్యాలలు అవి కడుతున్నారు. ఇంకొన్ని మెట్లకగా ఫైనల్ గా మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. మన పేర్లు చెప్పి తులసి ఆకుని పెట్టాలి. అసలు ఈ ప్రదేశానికి శ్రీవారి పాదాలు అని పేరు ఎందుకు వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమలలో నారాయణగిరిలో ఉన్న ఈ ప్రదేశంలోనే తొలి అడుగు పెట్టారు. అందుకే ఈ ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అని అంటారు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భక్తుల రద్దీ అయితే పెరిగిపోతుంది. సో మనమైతే స్పీడ్ పెంచాలి. నెక్స్ట్ మనం శిలాతోరణం, చక్రతీర్థం అండ్ శివాలయంకి వెళ్ళిపోదాం. మనం శ్రీవారి పాదాల కోసం అలా వెళ్ళాము. ఇలా వస్తే శిలాతోరణం, చక్రతీర్థం వస్తుంది. ఫస్ట్ మనం శిలాతోరణంకి వెళ్దాం. శిలాతోరణం అంటే గార్లాండ్ ఆఫ్ రాక్స్. ఏషియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ శిలాతోరణం ఇక్కడే ఉందండి. అండ్ దాని చరిత్ర, ఈ చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా హిందీ, తెలుగు, తమిళ్ అండ్ ఇంగ్లీష్లో అయితే పెట్టారు. ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల నాటిదండి. వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం అనేది శ్రీవారి పాదాల దగ్గర మోపితే నెక్స్ట్ సెకండ్ పాదం వచ్చేసి ఈ శిలాతోరణం దగ్గరే మోపారంట. మనం ఇప్పుడు శిలాతోరణం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈ శిలాతోరణం నుంచి 1 కిలోమీటర్ దూరంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నివాసంగా ఏర్పరచుకున్నారని భక్తుల నమ్మకం. అందుకే వెంకటేశ్వర స్వామి ఉన్న ఆలయమే 3వ అడుగు అని అంటారు. ఈ తోరణం మీద స్వామివారి శంకు, చక్రము, పాదాలు, గరుడ పక్షి, నాగభరణం ఉన్నాయని విశ్వాసం. పక్కన నెమలితో పాటు కోళ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చక్రతీర్థం గురించి తెలుసుకుందాం. పూర్వము పద్మనాభ అనే భక్తుడు రాక్షసుల నుండి ప్రజలను కాపాడమని వెంకటేశ్వర స్వామిని 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రాన్ని పంపి రాక్షసుల్ని సంహరించారు. ఆ సుదర్శన చక్రాన్ని కడుగుతూ ఈ ప్రదేశంలో పడడం వల్ల చక్రతీర్థం అనే పేరు వచ్చింది. హర్ష స్వామిని తలుచుకుంటూ కాయిన్ వేశాడు. నీళ్ళకిల్ని కూడా వేయమంటే వేయలా, ఇంకా హర్షాన్ని తీసేసుకొని వేసేశాడు. మనసు అయితే ప్రశాంతంగా ఉంది. హర్షాని తపస్సు చేయమంటే వాడు యాంగిల్ పెట్టేసుకున్నాడు. దట్టు చాలా సీరియస్గా చేస్తున్నాడండి తపస్సు. అలా నడుస్తూ ముందుకెళ్తే పెద్ద కొండ, అలా ముందుకెళ్తే శివాలయం వస్తుంది. ఇదిగోండి శివాలయం. ఈయన సుదర్శన చక్ర తల్వార్. మధ్యలో శివుడు, ఒక పక్క వినాయకుడు, ఇంకో పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు. ఇద్దరు పుత్రులు పక్క పక్కనే చాలా రోజుల తర్వాత చూశాను. అది కూడా ఈ ప్రదేశంలోనే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. లక్ష్మీ నరసింహస్వామి, నాగేంద్ర స్వామి. హర్ష చూడని నిజంగా కొండనెత్తుకున్నంత ఫీలింగ్ ఇస్తున్నాడు.
హస్బెండ్ అండ్ నేను నిఖిల్. కొండ చూడండి చాలా పెద్దది. వెళ్ళిన డైరెక్షన్‌లోనే మనం రిటర్న్ రావాలి. హర్ష అయితే ముచ్చటగా మూడోసారి కాయిన్ వేయడానికి రెడీ అయిపోయాడు. కాయిన్ వేసేశాడు. పిల్లలకైతే మహా సరదాగా ఉందండి. వాటర్ ఫ్లో అవుతూ ఉంది కదా! హర్ష అయితే చక్రతీర్థానికి బాయ్ చెప్పేశాడు. యాక్చువల్‌గా లవర్స్ తాగుతారు. ఒక దాంట్లో 2 స్ట్రాస్ వేసుకొని. కానీ ఇక్కడ అన్నదమ్ములు తాగుతున్నారు. పోటాపోటీగా నాకా? నీకా? నువ్వా? నేనా? వీళ్ళలా స్ట్రా పెట్టుకొని ఆ స్ట్రాని తాగుతూ, నలిపేస్తూ ఫైనల్‌గా నాకే ఇస్తారండి. చక్రతీర్థం నుంచి బయటకు వస్తే శిలాతోరణం ఉంటుంది. ఆ శిలాతోరణం ఆపోజిట్‌లోనే ఈ శిలాతోరణం గార్డెన్ అయితే ఉంది. స్టార్టింగ్‌లో వెంకటేశ్వర స్వామి, కొంచెం ముందుకెళ్ళంగానే వినాయకుడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే వెంకటేశ్వర స్వామి దశావతారాలున్నాయి. అందులో మొదటిది శ్రీ మత్స్యావతారం, శ్రీ కూర్మావతారం, శ్రీ వరాహ అవతారం, శ్రీ నరసింహ అవతారం, శ్రీ వామన అవతారం, శ్రీ పరశురామ అవతారం, శ్రీ రామ అవతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీ కృష్ణ అవతారం, శ్రీ కల్కి అవతారం. ఇంకా బయటకు వస్తూనే ఇలా అట్రాక్టివ్‌గా పెట్టారు. ఇంకా హర్ష అయితే మా హస్బెండ్‌ని అది కొనేదాకా వదలలేదు. బ్యాంగిల్స్ బాగున్నాయని తీసుకుంటున్నాను. ఇవి 100, ఇది 100 మెటల్‌వి కదా! సో, కాస్ట్ ఎక్కువంట. ఇంకా కార్ ఎక్కేసాం. వేణుగోపాల స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ హథీరామ్ బాబా జీవ సమాధి చూస్తాం. ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా అవి కూడా చూపిస్తాను. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాం. వేణుగోపాల స్వామి టెంపుల్‌లో దర్శనం చేసుకున్నాక ఇలాగ మేము నలుగురం ఇలా కట్టించేసుకున్నాము. హథీరామ్ బాబా సమాధి ఇక్కడైతే ఉంది. అక్కడ ప్రసాదం కింద ఈ ఆకైతే ఇచ్చారు. మేము ఇది కూడా తిన్నాము. హథీరామ్ బావాజీ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. 600 ఏళ్ల క్రితం బావాజీ భక్తి శ్రద్ధలకు మెచ్చి వెంకటేశ్వర స్వామి బావాజీతో కలిసి ఈ ప్లేస్‌లో పాచికలు ఆడేవారంట. ఈ విషయంని కట్టుకథ అని నవాబు నమ్మారు. సో, ఒకరోజు నవాబు బావాజీని రూమ్‌లో చెరుకుగడలన్నీ వేసి లాక్ చేసి ఇవంతా మార్నింగ్ కల్లా తినేయాలి అని చెప్పి షరతు పెట్టాడు. అప్పుడు బావాజీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించగా వెంకటేశ్వర స్వామి ఏనుగు రూపంలో వచ్చి ఒక్క చెరుకు గడ కూడా మిగలకుండా మొత్తం తినేశారట. మరుసటి రోజు ఒక్క గడ కూడా లేకుండా చూసి షాక్ అయ్యి ఇదంతా నిజమే అని నమ్మి బావాజీని ప్రధాన అధికారిగా నియమించారంట. అప్పుడు బావాజీ సమీపంలోనే సీతారామాలయాన్ని కట్టించారంట. ఏనుగు రూపంలో వచ్చారు కాబట్టి హాథీ అని, రామాలయాన్ని కట్టారు కాబట్టి రామ్ అని, అప్పటినుంచి హాథీరామ్ బావాజీ అని వాడుకలోకి వచ్చింది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. నెక్స్ట్ అయితే బాగా ఫేమస్ అయిన జపాలికి వెళ్దాం. అక్కడైతే చాలా బాగుంటుందంట. చుట్టుపక్కల వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుందంట. అదేంటో చూద్దాం. వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో జపాలి టెంపుల్ అయితే ఉందండి. అదిగోండి జపాలి. జపాలి టెంపుల్‌లో అందరూ ఇటుకలతో గానీ, రాళ్ళతో గానీ చిన్న చిన్న భవనాల్లాగా కడుతున్నారు. అలా కడితే వాళ్ళకి సొంతిల్లు వస్తుందని నమ్మకం అయితే ఉందంట. సో, మా హస్బెండ్ గూడా కట్టారు. పిల్లలు కూడా కడతా అంటే వాళ్ళు గూడా దింపుతున్నారు. ఇలా రైట్ టర్న్ అయితే జపాలి టెంపుల్‌కి వెళ్ళిపోతామండి.
ఈ కోనేరుని రామగుండం అని అంటారు. ఎందుకంటే రావణాసుడిని సంహరించాక రాముడు, సీత స్నానాలు ఇక్కడే ఆచరించారు. ఈ జపాలి టెంపుల్ చాలా బాగుంది కదండి. ఇవి బెట్లుడతలు. ఈ బెట్లుడతలు మన దేశంలో ఓన్లీ తిరుమలలోనే ఉన్నాయండి. దట్టు జపాలి టెంపుల్‌లో అండ్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్‌లో కూడా ఉంటాయి. ఈ హనుమాన్ టెంపుల్ జపాలి మహర్షి తపస్సు వల్ల వచ్చిన టెంపుల్. ఈ జపాలి హనుమాన్ టెంపుల్‌లో మా దర్శనం అయితే అయిపోయింది. జపాలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకాశగంగకి వచ్చేసామండి. ఆకాశగంగ కథ ఏంటి అంటే పూర్వం పెరియార్ తిరుమల నంబి అని వైష్ణవ భక్తుడు స్వామివారి పూజకు, అభిషేకముకు, తీర్థము కోసం పాప వినాశనము నుంచి నీరు తెచ్చేవారు. ఆయన వృద్ధాప్యంలో కూడా అలానే తెచ్చేవారు. ఆయన వెళ్ళే మార్గంలోనే ఒక బాలుడి రూపంలో వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు దప్పికగా ఉంది కొంచెం నీరు ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆయన స్వామి కోసం అని చెప్పారు. నీరు ఇవ్వకపోవడంతో ఆ బాలుడు కుండపైన రంధ్రం చేసి నీరును తాగాను. ఇంకా ఆయన మళ్ళా పాప వినాశనం దగ్గర నీరు తెచ్చుకోవడానికి బయలుదేరాను. అప్పుడు తాత నేను నీకు నీరు ఇప్పించదను అని అంజనాద్రి కొండకు బాణం కొట్టగా ఆకాశ గంగను ఛేదించుకొని కిందకి ప్రవహించసాగాను. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఇక నుంచి ఈ ఆకాశ గంగ నుంచే నీరుని వాడి నా పూజలు చేయండి అని చెప్పి అంతర్ధానం అయ్యను. నియర్లీ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఆకాశగంగ తర్వాత పాప వినాశనం చూద్దాం. ఈ పార్ట్ 2 వీడియోకి ఇదే అండి ఆఖరి పుణ్యక్షేత్రం, అదే పాప వినాశనం. ఇదే అండి గంగాదేవి గుడి ఆపోజిట్లో పాప వినాశనం ఉంది. ఈ నీరుని జల్లుకున్నా లేక స్నానం ఆచరించిన పాపాలు నాశనం అవుతాయని ఒక నమ్మకం అయితే ఉంది. ఈ 7 పుణ్యక్షేత్రాల్లో మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అనంతరం మేము తిరుపతికి బయలుదేరాము. వెళ్తున్న మార్గంలో తిరుమలకి కాలినడకన వచ్చే భక్తుల మార్గం అయితే కనపడింది. వెళ్ళే మార్గంలో కొండపైన గరుడ రూపం అయితే కనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.